రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ మాజీ నాయకుడు, ప్రస్తుత రాజకీయాల్లో సైలెంట్గా ఉన్న యువనేత జాడా శ్రవణ్ కుమార్ ఇటీవల ఒక అంతర్గత సమావేశంలో చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. సుమారు ఈ ప్రసంగం తాలూకా ఆడియో, వీడియో క్లిప్లు లీకైనట్లు, వాటి సారాంశంపై ఈ కథనం నడుస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికారికంగా ఎట్లాంటి పత్రికా ప్రకటన వెలువడినప్పటికీ విశ్వసనీయ వర్గాలు సమాచారం ప్రకారం జాడా శ్రవణ్ తన ప్రసంగంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై, పార్టీ భవిష్యత్తుపై ధైర్యంగా సూటిగా మాట్లాడారంట. వైసీపీ అధికారం చేపట్టి 5 ఏళ్లు కావస్తుంది. ఈ ప్రయాణంలో ఎన్నో మంచి పనులు జరిగాయి. కానీ పార్టీ యంత్రాంగం కొంత నిజేగా కనిపిస్తుంది. కేడర్కు మళ్లీ నూతనోత్సాహాన్ని ఇవ్వాల్సిన సమయం వచ్చింది అంటూ ఆయన అభిప్రాయపడ్డారంట. మనం ప్రతి ఒక్కరం కలిసికట్టుగా కృషి చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడం ఖాయం. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు అని శ్రవణ్ బలంగా చెప్పారంట. ఈ ప్రసంగంలో అత్యంత కీలకమైన దుమారం రేపుతున్న వాక్యం ఇదేనని చెబుతున్నారు. వైసీపీ ముఖ్యంగా యువతకు, ప్రజల్లోకి చొచ్చుకుపోయే సంక్షేమ పథకాలు సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే, కేడర్ను సమన్వయం చేయగలిగే ఇట్లాంటి నాయకులు జాడా శ్రవణ్ తాను సూచించినట్లు ఉంది కావాల్సింది. కేవలం మాటలు చెప్పేవాళ్లు కాదు, చేతల్లో చూపించిన వాళ్ళు కావాలి అని ఆయన వ్యాఖ్యానించారంట. ఇది పార్టీలో కొత్త చర్చకు తెరలేపింది. ఆయన తనకు తాను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ఒక సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా లేక ప్రధాన సహాయకుడిగా ప్రాజెక్ట్ చేస్తున్నారని కొందరి అభిప్రాయం. గతంలో మనం చేసిన మేలు, సంక్షేమ పథకాల విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో వెనుకబడ్డాం. ఈ లోపాలని సరిదిద్దుకోవాలి. మనం కేవలం నాయకులమని కాదు, ప్రజల సేవకులమని నిరూపించుకోవాలి అని ఆయన ఉద్ఘాటించారు. శ్రవణ్ ప్రసంగంలోని ఆవేశం, సన్నిహితమైన పదజాలం చూస్తుంటే ఆయన ఏదో ఒక కీలక పదవి ఆశిస్తున్నారని, లేదంటే పార్టీలో ఏదైనా మార్పును కోరుకుంటున్నారని కొందరు అనుకుంటున్నారు. ఈ దుమ్ము దులిపే స్పీచ్ పార్టీలో అంతర్గత సమస్యలకు అద్దం పడుతుందని ప్రతిపక్ష నాయకులు కామెంట్లు చేస్తారంట. ఇది కేవలం వ్యక్తిగత ఆకాంక్ష మాత్రమేనా, లేక యువతకు, మేధావులకు ప్రాధాన్యత ఇస్తారంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న కొత్త రాజకీయ వ్యూహాల్లో భాగమేనా అన్న చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి ఆశీస్సులతోనే శ్రవణ్ ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారని మరికొందరు వాదన. ఈ స్పీచ్ తర్వాత జాడా శ్రవణ్ రాబోయే రోజుల్లో మరో పార్టీకి మరింత కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఆయన కేడర్ను ఉత్తేజపరిచేందుకు ప్రయత్నిస్తున్న తీరు ఆయనకు ప్రజల్లో, పార్టీలోనూ మంచి ఫాలోయింగ్ను తీసుకొస్తుందని భావిస్తున్నారు. దానిపైన జరుగుతున్న ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాబోయే మార్పులకు సంకేతం కావచ్చు, లేదా కేవలం ఒక యువ నాయకుడికి వ్యక్తిగత ఆకాంక్షలు పేలుపోవచ్చు. కానీ ఈ విషయం మాత్రం స్పష్టం, జాడా శ్రవణ్ ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది.